కంటే ముందు మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం సాధించిన ఇది ఒక విజయం. ఇలాంటి విజయాల పరంపర కొనసాగవలసిన అవసరం ఉంది. ఈరోజు కరెంటు విద్యుత్తు ఏదైతే ఉందో దీనికి ఒక సెక్యూరిటీ, ఒక భద్రత ఇవ్వగలిగాం. అది నాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇలాంటి 2 ప్రకటనలు, ఒకటి మహాసంకల్పం ఈ కడప నుంచి చేశాం. 2 విద్యుత్ రాబోయే రోజుల్లో 100% ఇస్తామని, అన్ని గ్రామాలకు ఇచ్చామని, నాణ్యత పెంచుతామని ఈ కడప నుంచే ప్రకటించడం ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడప దేవుని గడప, వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోవాలంటే ఇది తొలి మెట్టు. అలాంటి గడపలో, అలాంటి కడపలో ఈరోజు మనం మీటింగ్ పెట్టాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి ప్రజలందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు చూపించిన సహకారానికి, మీరు అందించినటువంటి సహకారానికి. ఈరోజు ఒకసారి నా మీద మీరందరూ నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజానీకం ఆ రోజు ఎన్నికల్లో ఒక నమ్మకంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనుకున్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఆయనకు అనుభవం ఉంది, పట్టుదల ఉంది. కాబట్టి మనల్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తారని మీరు ఆ రోజంతా కూడా నాకు సహకరించారు, నిండు మనసుతో ఆశీర్వదించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఉదాహరణకు విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ వచ్చినప్పుడు చాలా ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే పెద్ద సైక్లోన్ అది. కానీ అక్కడికి నేను పోయినప్పుడు మొత్తం కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అనేక ఇబ్బందులు వచ్చాయి. ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. అలాంటి సమయంలో నేను పోయి ప్రజలతో మమేకమయ్యాను. నేను ఒక పిలిపిచ్చాను, నా మీద నమ్మకం పెట్టుకోండి, నాకు సహకరించండి, వీలైన తొందరలో మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొస్తాను, అప్పుడే నేను తిరిగి హైదరాబాద్ పోతానని ఆ రోజు చెప్పి బస్సులోనే మకాం పెట్టి 8 రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగస్తులు సహకరించారు, ప్రజలు సహకరించారు, నిండు మనసుతో ఆశీర్వదించారు. నేను ఒక మెసేజ్ ఇచ్చాను, దీపావళి వస్తే దీపావళి పండుగ ఉంది, పండగ చేసుకోండి, కానీ టపాకాయలు కాల్చొద్దండి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటే విశాఖపట్నంలో ఒక్క టపాకాయ కాల్చలేదంటే అది ఆ రోజు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను ముందుకు పోయాను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు మొదటి రోజున అపశృతి జరిగింది. నా జీవితంలో చాలా బాధపడ్డాను. నా పరిపాలనలో ఇలాంటి అపశృతి జరగడం ఏంటి అని చాలా మదన పడ్డాను, బాధపడ్డాను. కానీ కర్తవ్యం మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను ప్రజలందరికీ, అందులో గోదావరి జిల్లాలో ఉండే ప్రజానీకానికి, మీరంతా సహకరించండి, మీరు అతిథులు, ఈ గోదావరి పుష్కరాలు బాగా జరగాలి, ఎవరొచ్చినా ఆతిథ్యాన్ని ఇవ్వండి, మీ బంధువులు వస్తే ఏ విధంగా చూసుకుంటారో అదే విధంగా చూసుకోమని ఒక పిలిపిస్తే మామూలు వ్యక్తులు ఇళ్లలో వంట చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు పంచారంటే అది ఆ రోజు వాళ్ళు చూపించిన ఆతిథ్యం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల నెల్లూరులో వరదలు వచ్చాయి.
అదే మరి మన ప్రాంతంలో కూడా ఈ 3 జిల్లాల్లో వర్షాలు ఎక్కువ వచ్చాయి. దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఈ సమయంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు ఒక సమస్య ఉంది. ఆ సమస్య మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తుఫాన్లు వచ్చాయి. 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. 2 సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం అంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. కరువు మనవలు చూసి భయపడాలి తప్ప ఈ కరువును చూసి మనం భయపడం తప్పకుండా చేస్తానని ఆ రోజు చెప్పారు. ఇప్పటికే చాలా వరకు అధిగమించే పరిస్థితికి వచ్చాం. నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. అదే మరిగా అమరావతి రాజధాని కోసం మన దగ్గర భూములు లేవు, డబ్బులు లేవు. నేను ఒక పిలిపిచ్చాను, ప్రజలందరినీ అప్పీల్ చేశాను, మీరు ముందుకు రండి, రాజధానికి భూములు ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి. దీనివల్ల మీకు ప్రభుత్వానికి లాభం వస్తుంది. డెవలప్ చేసిన తర్వాత 25 నుంచి 30% ఇస్తానని చెప్పాను. నాకెంత సంతోషం అంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకిచ్చి ల్యాండ్ పూలింగ్ లో రాజధానికి ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. అలాంటి రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివి ఎన్నో సంఘటనలు నేను చూశాను. నిన్న నేను ఒక పిలుపిచ్చాను.